ఎప్పుడైనా ఈ 25 ఫిలిమ్స్లో అయ్యో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న సినిమా అని ఉందండి? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 25లో ఒక 6 ఫిలిమ్స్కి రిజల్ట్ రాలేదు. సో మెనీ రీజన్స్. అంటే రిజల్ట్ రాలేదు కదా అని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక సినిమా సక్సెస్లో అందరం ఎలా అయితే కీ రోల్ పోషిస్తామో ఫెయిల్యూర్లో కూడా అందరిదే. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు కథ చెప్తేనే నేను సినిమా తీశాను, సో అది నాకు నచ్చితేనే నేను సినిమా తీశాను. సో ఇస్ ఎ ఫెయిల్యూర్లో నా రోల్ ఎక్కువ తీసుకుంటాను, సక్సెస్ కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నా రోల్ ఉంటుంది. ఓకే, బికాజ్ ఆఫ్ నా జడ్జిమెంటే కదా అది. బట్ రీజన్స్ ఏదైనా కావచ్చు. దాంట్లో అన్ని సినిమాలలో ఫెయిల్యూర్స్లలో ఎక్కడో మేము అది సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉండే, అది ఇంకా కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ అవుద్దేమో. కానీ అక్కడ ఉండే 2-3 మైండ్స్, డెసిషన్ తీసుకునే 2-3 మైండ్స్ ఏవైతున్నాయో అక్కడ ఒక్కొక్కరిది అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. సో విల్ వెయిట్ ఫర్ రిజల్ట్ అన్నట్టు. సో అలా ఆ 6 ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి. అవునా? ఏంటండి అవి? రామరామకృష్ణ కృష్ణ అండ్ మున్నా అండ్ రామయ్య వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యేటి. సో రామయ్య వస్తావయ్యకి అయితే ఇది మా టైం వల్ల, యాక్చువల్ రెబల్ రిలీజ్ కాకంటే ముందు మా కథ వేరు. ఓకే. సో ముందు ఆ కథ నచ్చే నేను, ఎన్టీఆర్, హరీష్ లాక్ చేసుకుంది. సో రెబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాదర్ మీద, ఫాదర్కు జరిగిందని కొడుకు రివెంజ్ తీసుకోవడం చిన్న సిమిలర్గా ఉందని వద్దనుకున్నాం. ఎలాగో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ అప్పుడు హరీష్ మళ్ళీ రీవర్క్ చేసి ఈ కథ చెప్తే బాగుంది కదా అనుకుని వెళ్ళాం. సో ఈజ్ ఎ టైం. రెబల్ రిలీజ్ కంటే ముందు మా సినిమాకి స్టార్ట్ అయింటే మేము ఆ రాంగ్ స్టెప్ వేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు రామయ్య వస్తావ ఫెయిల్యూర్ అనేది ఎవ్రీవన్. బట్ కథాపరంగా అది మంచి కథ అనుకుంటున్నారు. రామయ్య వస్తావయ్యా ఈ కథ కాదు, మా కథ వేరు, వేరేది. ఓకే. రెబల్ రిలీజ్కి ముందు మా కథ వేరు. బట్ అది ఇంకా సో అది రావడం వల్ల సిమిలర్గా ఉంది కదా, మళ్ళీ ఆ తప్పు చేయడం ఎందుకు, రేపు రిలీజ్ అయ్యాక రివ్యూస్ రాస్తారు రెబల్ లాగా ఉందని. సో ఎందుకని ఇటు వెళ్ళాం. సో ఇటు వెళ్ళడం వల్ల ఇంకా పెద్ద తప్పు జరిగింది. అలా అయితే తప్పు, అట్లీస్ట్ రివ్యూస్ పక్కన పెడితే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేది సినిమా. సో ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళలేదు, రివ్యూస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. జనరల్గా ఫెయిల్యూర్ అంటూ అయితే రీజన్ ఏముంటుందండి? కథ వల్లే అవుతుందా, లేకపోతే కాంబినేషన్స్ వల్ల, మార్కెట్ వల్ల, బడ్జెట్ వల్ల? ఫస్ట్ కథ అండి. రెండోది బడ్జెట్ ఫెయిల్. కొన్ని కథలు బాగుంటాయి, బడ్జెట్ వల్ల ఫెయిల్ అవుతాయి. అంటే మనము 5 కోట్లలో తీసే సినిమాని 15 కోట్లు పెట్టి తీసి రావాలంటే రాదు. సో అది 5 కోట్లకు తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో, అది సూపర్ హిట్ ఫిలిం. సో అలాంటివి జరుగుతాయి. బడ్జెట్ ఫెయిల్. కొన్ని బేసిక్ అయితే ఈజ్ ఎ స్టోరీ, సెకండ్ బడ్జెట్ ఫెయిల్. ఈ 2 తప్పించుకోవాలి. కాంబినేషన్ అంటారా? కాంబినేషన్ ఇప్పుడు కొన్ని హైప్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నా లైఫ్లో నాకు జరిగింది జోష్ సినిమా కానీ, ఓ మై ఫ్రెండ్ కానీ మేము స్టార్స్తో వెళ్ళకుండా అప్కమింగ్ వాళ్ళతో నిల్లుంటే సక్సెస్ అయ్యే సినిమాలు. ఓకే. సో ఓ మై ఫ్రెండ్కి ఏమైంది, బొమ్మరిల్ తర్వాత సిద్ధార్థ్ చేయడము, తర్వాత ఇద్దరు టాప్ హీరోయిన్స్ యాక్ట్ చేయడము. సో దానిపైన అప్పటి వరకు ఆడియన్స్లో నా మీద ఉన్న ఇమేజ్, సో ఆఫ్టర్ బొమ్మరిల్లు సిద్ధార్థ్, దిల్ రాజు గారు కలిసి చేస్తున్నారంటే చాలా మంచి కథ అది. సో ఈ కాంబినేషన్ని పెట్టడం వల్ల మిస్ అయింది. ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్కి నా పెట్టుంటే అది సూపర్ హిట్ ఫిల్మ్ అది. సో నాట్ అబవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. సో దట్స్ ఎ మిస్టేక్. అలాగే జోష్ కూడా అలాంటి కథ చెప్పాలనుకున్నప్పుడు స్టార్ సన్ని లాంచ్ చేయాల్సిన కథ కాదు అది. ఓకే. ఇట్స్ ఒక నార్మల్ కుర్రాడి సినిమా లాగా తీసుంటే దాని రిజల్ట్ వేరేలాగా ఉండేది. దిస్ ఆర్ 2 ఫిలిమ్స్ విషయంలో కాంబినేషన్స్ నాకు డ్యామేజ్ అయ్యాయి. పోతే నేర్చుకోవడమే ఎప్పుడు ఇక్కడ, ఎప్పుడు నేర్చుకోవడమే.